బ్రేకింగ్ న్యూస్ ఏపీ లిక్కర్ స్కామ్ కేసు నిందితుల ఇళ్లు ఆఫీసుల్లో సిట్ సోదాలు చేస్తుంది. బంజారా హిల్స్ లో భారతీ సిమెంట్స్ కార్యాలయంలోని బాలాజీ గోవిందప్ప ఆఫీస్ తో పాటు అటు నానక్రామ్ గూడలో చాణక్యకు చెందిన టీ గ్రిల్ రెస్టారెంట్, రాజ్ కసిరెడ్డికి చెందిన రిసోర్స్ 1 ఆఫీసుల్లో సిట్ తనిఖీలు చేస్తుంది. ఎవరెవరు ఎక్కడెక్కడ ఎన్నిసార్లు సమావేశమయ్యారు అనే అంశాలపై సాంకేతిక ఆధారాలతో సిట్ సోదాలు నిర్వహిస్తుంది. కేపీ లిక్కర్ స్కామ్ లో భాగంగా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లలో ఆఫీసుల్లో ఇప్పటికే సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ సురేష్, ఇప్పటి వరకు ఎంతమంది ఇళ్లలో ఆఫీసుల్లో ఈ సిట్ అధికారులు తనిఖీలు చేయడం జరిగింది? అందులో భాగంగా ఎటువంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి? ఏపీ లిక్కర్ స్కామ్లో హైదరాబాద్లో ఉన్నటువంటి భారతీ సిమెంట్ ఆఫీస్తో పాటు మరికొన్ని చోట్ల సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉన్నటువంటి భారతీ సిమెంట్ కార్యాలయం ఇదే. ఇక్కడ నుండే లిక్కర్ స్కామ్కి మొత్తం రూపకల్పన చేశారు. ఇక్కడ అనేక మీటింగ్లను ఏర్పాటు చేయడం జరిగింది. అరెస్ట్ అయిన నిందితులంతా కూడా ఇక్కడే చార్టెడ్ అకౌంట్ గోవిందప్ప ఇక్కడ అనేక సార్లు కూర్చొని ఇటు నుండే మొత్తం లిక్కర్ స్కామ్కి సంబంధించిన మొత్తం వ్యవహారం అంతా నడిపించారు. కాల్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచే మాట్లాడారనే దానికి సంబంధించి సిట్ అధికారులు కీలక ఆధారాలు సేకరించి ఈరోజు ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. బంజారా హిల్స్ కార్యాలయంలో ప్రస్తుతం పూర్తిగా సోదాలు కొనసాగుతున్నాయి. ఇక్కడితో పాటు అదేవిధంగా గచ్చిబౌలిలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. నానక్రామ్గూడలో చాణక్యకు చెందిన టీ గ్రిల్ రెస్టారెంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం అరెస్ట్ అయిన నిందితులకు సంబంధించిన ఇండ్లు, ఆఫీసులు, కార్యాలయాలకు సంబంధించి కీలకమైన ప్రదేశాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో కూడా కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకునే అవకాశం కనబడుతుంది. ఇక 3,500 కోట్ల లిక్కర్ స్కామ్లో రూపకల్పన చేసి మీటింగ్స్ కానీ అన్ని ఏర్పాట్లు ఇక్కడే చేసుకొని ఇక్కడ నుంచి పూర్తిగా వ్యవహారం నడిపించినట్టుగా ఇప్పటికే సిట్ అధికారులు ఛార్జ్షీట్లో పేర్కొనడం జరిగింది. అందుకు అనుగుణంగానే ఈరోజు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో మొత్తం ఏపీకి చెందిన సిట్ అధికారులందరూ కూడా ఏకకాలంలో వచ్చి సోదాలు చేస్తున్నారు. ప్రస్తుతం భారతి కార్యాలయంలో కూడా భారతి సిమెంట్కి సంబంధించిన కార్యాలయం ఇది. ఇక్కడే గోవిందప్ప చార్టెడ్ అకౌంట్గా పనిచేస్తూ ఇక్కడ నుంచి మొత్తం ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి మొత్తం ఎలా వీటికి సంబంధించి రూపకల్పన చేయాలి, వాటికి సంబంధించి ఎక్కడెక్కడ ఎలాంటి బ్రాండ్లు తయారు చేయాలి, వాటన్నిటికి సంబంధించి మీటింగ్లన్నీ భారతీ సిమెంట్ ఆఫీస్లోనే జరిగాయని చెప్పేసి సిట్ గుర్తించడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా ఈ సోదాలు చేస్తున్నారు. ప్రస్తుతం 3 వెహికల్స్లో సిట్ అధికారులు వచ్చారు. ఏపీకి సంబంధించిన పోలీసులు దాదాపు 10 మంది వరకు భారతీ సిమెంట్ ఆఫీస్లో సోదాలు చేస్తున్నారు. అదేవిధంగా నానక్రామ్గూడకి సంబంధించిన ఒక రెస్టారెంట్లో కూడా ఇప్పుడు సోదాలు చేస్తున్నారు. ఈ సోదాలకు సంబంధించి లిక్కర్కి ఏదైతే జరిగిందో స్కామో ఆ స్కామ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ మరికొన్ని ఆధారాలు కూడా ఇక్కడ ఉండొచ్చు అనే కోణంలో సోదాలు ప్రస్తుతం చేస్తున్నారు. ఇప్పటికే 3,500 కోట్లు లిక్కర్ స్కామ్లో అవినీతి జరిగిందని చెప్పేసి కూడా సిట్ గుర్తించడం జరిగింది. సిట్టు విచారణలో అనేక అంశాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఛార్జ్షీట్లో కూడా సిట్ అధికారులు అనేక మంది పేర్లు ప్రస్తావించడం జరిగింది. ఈ కేసులో చాలామందిని ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఆయన పాత్ర కూడా ఇందులో చాలా కీలకంగా ఉందని చెప్పేసి కూడా ఏపీ మద్యం స్కామ్నే మార్చేసి దాన్ని పూర్తిగా స్కీమ్ని స్కామ్గా మార్చేసి డబ్బులు సంపాదించారు. నెలకి దాదాపు 60 నుంచి 50 కోట్లు ఒక్కొక్కరికి ముడుపులు వెళ్ళేవి అని చెప్పేసి కూడా సిట్ గుర్తించడం జరిగింది. ఈ మొత్తం ఎందుకంటే ఏపీలో లిక్కర్కి సంబంధించి క్యాష్ రూపంలోనే మొత్తం ఏపీ మొత్తం కూడా వైన్ షాప్లని ప్రభుత్వమే నిర్వహించి ఆ క్యాష్ రూపంలోనే ట్రాన్సాక్షన్ నిర్వహించింది. మనం ప్రస్తుతం ఏ షాప్లోకి వెళ్ళినా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేస్తూ ఉంటారు. కానీ అలా కాకుండా ఏపీలో మొత్తం ఏ చిన్న బాటిల్ నుంచి పెద్ద బాటిల్ కొనుగోలు చేసినా క్యాష్ రూపంలోనే నగదు చెల్లింపాలని చెప్పి కూడా అక్కడ బోర్డులు పెట్టేది. కాబట్టి మొత్తం నగదు రూపంలోనే డబ్బులు కలెక్ట్ చేశారు. వాటన్నిటిని కూడా లెక్కల్లో తేడా అంటే కనిపించకుండా మొత్తం చార్టెడ్ అకౌంట్ గోవిందప్ప చక్రం తిప్పాడని చెప్పేసి కూడా ఇప్పటికే సిట్ గుర్తించింది. కాబట్టి ప్రస్తుతం హైదరాబాద్లో సిట్ ఏపీకి చెందిన సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇంకా లోపట సిట్ అధికారులు సోదాలకు చేస్తూనే ఉన్నారు. దాదాపు అర్ధరాత్రి వరకు కూడా సోదాలు కొనసాగే అవకాశం ఉంటుంది. భారతీ సిమెంట్ ఆఫీస్లో ఒక ఆఫీస్ని ఇక్కడ కేటాయించుకొని లిక్కర్ స్కామ్కి సంబంధించిన నిందితులంతా కూడా అనేక సార్లు ఇక్కడ సమావేశమైనట్టు కూడా సిట్ గుర్తించడం జరిగింది.
రైట్ సురేష్, ఇప్పటికే సాంకేతిక ఆధారాలతో అక్కడ సిట్ అధికారులు సోదాలు నిర్వహించడం కూడా మనం చూస్తున్నాం. మరి సోదాల్లో భాగంగా ఏదైనా అంటే అవకతవకలు జరిగినట్లు కానీ ఏదైనా ఆధారాలు సేకరించడం జరిగిందా? ఇప్పటికే అనేక ఆధారాలని సిట్టు గుర్తించింది, సేకరించింది. ఎవిడెన్స్ ఛార్జ్షీట్లో కూడా అదే ప్రస్తావించడం జరిగింది. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకే ఇప్పుడు ఈ సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఎక్కడెక్కడ మీటింగ్స్ అరేంజ్ చేశారు, ఏ కంపెనీని ఎలా ప్రమోట్ చేయాలి, లేకపోతే ఈ కంపెనీ లిక్కర్ని తీసుకురావాలి. కొత్త కొత్త బ్రాండ్లని ఏపీలో పరిచయం చేయడం జరిగింది జగన్ ప్రభుత్వంలో. ఉన్న బ్రాండ్లు ముడుపులు ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళే కొత్త బ్రాండ్లను తయారు చేసి అవి పబ్లిక్కి అమ్మేసి అందులో చాలామంది కల్తీ లిక్కర్ ద్వారా అనేక మంది అనారోగ్యంతో చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయని చెప్పేసి అప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపణలు చేసింది. అందుకు అనుగుణంగానే ఇప్పుడు లిక్కర్ స్కామ్ అంతా కూడా వెలుగులోకి రావడం జరిగింది. కొత్త బ్రాండ్లను, ఎందుకంటే గుర్తుపట్టని బ్రాండ్లను, ఎందుకంటే కొంతమంది మందుబాబులంతా కూడా మందు తాగడానికి కొన్ని బ్రాండ్లకే అలవాటు అయిపోయి ఉంటారు. కానీ ఆ బ్రాండ్లు ఏవి కూడా ఏపీలో దొరకకుండా వాళ్ళకి నచ్చిన కొత్త బ్రాండ్లని కొత్త పేర్లతో ప్రమోట్ చేసి వైన్ షాప్లలో బలవంతంగా ఆ బ్రాండ్లని అమ్మించారు. కాబట్టి అవి ఎక్కడెక్కడ తయారయ్యాయి, ఎందుకు ఆ బ్రాండ్లను ప్రమోట్ చేసి అమ్మించారు, ఆ బ్రాండ్లను తయారు చేసింది ఎవరు, వాటికి సంబంధించిన సమాచారాన్ని అంతా కూడా ఇప్పటికే సిట్ అధికారులు సేకరించడం జరిగింది. ఆ సిట్టి సేకరించిన ఆధారాలతోనే నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రస్తుతం హైదరాబాద్లో సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్లో 3 చోట్ల సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. బంజారాహిల్స్, నేనున్నటువంటి బంజారాహిల్స్ భారతీ సిమెంట్ ఆఫీస్తో పాటు మరికొన్ని చోట్ల నానక్రామగూడతో పాటు మరొక చోట కూడా సోదాలు చేస్తున్నారు. ఈ సోదాల తర్వాత ఓ కంక్లూడ్కి వచ్చే అవకాశం కనబడుతుంది. ఇక్కడ ఏమైనా ఆధారాలు ఉన్నాయా గతంలో, ఎందుకంటే నిందితులు అరెస్ట్ అయ్యి రిమాండ్కి వెళ్ళి కూడా చాలా రోజులైంది కాబట్టి ఇప్పుడు సోదాలు చేస్తున్నారు. సిట్టుకు కావాల్సిన ఆధారాలు దొరుకుతాయా లేదా అనేది మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం కనబడుతుంది. ఇంకా సోదాలు అయితే కంటిన్యూగా కొనసాగుతున్నాయి. లోకల్ పోలీస్ సపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసులను కూడా పిలిపించి లోపలికి తీసుకెళ్ళి వాళ్ళ సమక్షంలోనే ఈ సోదాలు చేస్తున్నారు. ఎందుకంటే ఏపీకి చెందిన సిట్ అధికారులు వచ్చారు కాబట్టి వారు ఇక్కడ లోకల్ ఏవైనా ఇక్కడ గొడవ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి లోకల్ పోలీసులకు సంబంధించిన సహకారం కూడా తీసుకొని సోదాలు చేస్తున్నారు. సోదాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. మొత్తం భారతీ సిమెంట్ ఆఫీస్కి సంబంధించిన మెయిన్ కార్యాలయం ఇది. ఇక్కడే గోవిందప్ప ఆఫీస్ ఉండేది. అతనితో పాటు మరికొంతమంది మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని లిక్కర్ స్కామ్కి సంబంధించిన పూర్తి ప్రణాళికను ఇక్కడ నుంచే మీటింగ్లో చర్చించిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళేవారని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు సోదాల తర్వాత సిట్ కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తుందా, లేకుంటే ఇక్కడ దొరికిన ఆధారాలతోనే మరికొంతమందిని అరెస్ట్ చేస్తుందా అనేది కూడా ఉత్కంఠగా మారింది. ఇప్పటికే చాలా అరెస్టులు జరిగాయి. అనేక మంది ఈ లిక్కర్ స్కామ్లో పాల్గొన్నారు. వారందరూ కూడా నెల ముడుపులు తీసుకునేవారు ఆ సమయంలో అని చెప్పేసి కూడా సిట్ గుర్తించింది. కాబట్టి ఇప్పుడు ఈ సోదాలు జరుగుతున్నాయి కాబట్టి హైదరాబాద్లో నిందితుల ఇండ్లతో పాటు ఆఫీస్ కార్యాలయాల్లో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. సోదాలకు సంబంధించి పూర్తిగా మరికొద్దిసేపట్లోనే ముగిసే అవకాశం కనబడుతున్నాయి. దాని తర్వాత మళ్ళీ సిట్ ఏం చేయబోతుంది అనేది కూడా ఉత్కంఠంగా ఉంది. ఇప్పటికే అనేక ఆధారాలు సేకరించి ఛార్జ్షీట్లో అనేక అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ హైదరాబాద్లో నానక్రామ్గూడతో పాటు భారతీ సిమెంట్ ప్రధాన కార్యాలయంలో కూడా సిట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.